హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మామిడికాయ అల్లం పచ్చడి తయారు చేస్తున్నాను. పక్కా కొలతలతో మీకు చెప్తున్నాను. నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి చట్నీతో అవసరం లేకుండా ఎప్పుడైనా చేసుకోలేకపోయినా. ఫస్ట్గా మామిడికాయ తురుము, మెంతిపిండి వేయించి పొడి చేసి పెట్టుకున్న గల్లుప్పు, అల్లం వెల్లుల్లిపాయ క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆడిచి పెట్టుకున్న పేస్టు, అల్లం, అలాగే వెల్లుల్లిపాయ, అలాగే కారం, పసుపు, బెల్లం. అలాగే ఫ్రెండ్స్, నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. 6 కాయలు పెద్ద రసాలు ప్లస్ 1 ఎక్స్ట్రా తీసుకోండి. పులుపు సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. 7 కాయలు తురుము పెట్టుకున్నాను. అలాగే 150 గ్రాముల మెంతిపిండి. అలాగే ఇదిగోండి నా కొలత. దానికి సోల అంటారు దీన్ని. దీనితో 1 తీసుకొని గళ్ళుప్పు పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే కేజీ అల్లం క్లీన్ చేసుకుని వేయించుకొని పెట్టుకున్న అల్లం, 400 గ్రాముల వెల్లుల్లిపాయ పేస్టు. అలాగే మేము చెప్పిన ఈ సోలకి 3 సోళ్ళు కారం, అలాగే కొంచెం పసుపు. ఈ కొలతకి 200 గ్రాములు బెల్లం తురుము పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇంకా తురుముకోలేదు. ఇవి కొలతలు, పక్కా కొలతలు. మీరు కూడా ట్రై చేయండి. మీరు తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. అలాగే గ్రైండర్ రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ వేసి తిప్పుదాము. అల్లం వేసాను, చూడండి తిరుగుతుంది. అల్లం డైరెక్ట్గా దీంట్లో ఎందుకు వేయలేదంటే అది ముక్కలుగా ఉండి తిరగడం కష్టం అవుతుందని ముందే మిక్సీలో గ్రైండ్ చేసి కొంచెం పేస్ట్ లాగా చేసి వేసాను. నెక్స్ట్ ఉప్పు వేసాను. కొంచెం ఉప్పుకి తడి తగిలి కొంచెం ఫ్రీగా తిరుగుతుందని. అలాగే మెంతిపిండి కూడా వేసాను. అది మెంతిపిండి వేసేసరికి గట్టిపడిపోతుంది ఫ్రెండ్స్, తిరగట్లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం మామిడికాయ గుజ్జులో తురుముకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఇందులో వేసారంటే ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. తడి తగిలేసరికి చూడండి ఎంత లూజ్గా తిరుగుతుందో. దీనిని కాసేపు అల్లం కొంచెం మెత్తగా అవ్వడానికి గ్రైండ్ చేసి కాసేపు తిప్పండి. తర్వాత కారం వేద్దాము. కారం వేసాను, కొంచెం గట్టిపడినట్టు అయింది. అందుకే మళ్ళీ తిరగడం కష్టంగా ఉంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ మామిడికాయ తురుము వేద్దాము. కారం వేసాను, చూడండి తిరుగుతుంది ఫ్రీగా. ఇప్పుడు మామిడికాయ తురుము కూడా వేసేసాను. ఫైనల్గా బెల్లం వేసాను, చూడండి జిగురు వస్తుంది. బెల్లం వేసిన జిగురు వచ్చింది చూడండి బాగా. ఇదిగో చూడండి ఎంత బాగుందో కలర్, చూసారా? ఎలాగో మనకి ఇప్పుడు సీజనే కదా, చక్కగా ఫ్రెష్ మామిడికాయ దొరుకుతాయి. మీరు కూడా తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్.